వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం బాధితులకు అండగా సిపిఎం పార్టీ నగరం మండలం సిరిపూడి పోస్టు ఆఫీసులో డబ్బులు జమ చేసి మోసపోయిన ఖాతాదారులకు ప్రతి రూపాయి తిరిగి చెల్లించాలి. సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ నగరం మండలం సిరిపూడి పోస్టు ఆఫీసు వద్ద మోసపోయిన బాధితులతో కలిసి నిరసన తెలియజేసిన అనంతరం సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ చిన్న చితక ఆరుగాలం పనిచేసి రూపాయి కూడబెట్టుకున్న డబ్బుల్ని ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన గ్రామంలో అందుబాటులో ఉందని చెప్పేసి నెలకు 1000 రూపాయల నుంచి 4000 రూపాయలు 3000 రూపాయలు ప్రతి నెల కట్టుకున్నటువంటి బాధితులు ఉన్నారు. అట్లానే పొలాలు అమ్మిన తాలూకా ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసము లేదు ఇళ్ల నిర్మాణాల కోసము 1,50,000 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి వాళ్ళు దాదాపు ఈ పోస్టు ఆఫీస్ పరిధిలో 700 పుస్తకాలు ఉన్నాయి. అంటే ఒకళ్ళిద్దరు 2-3 సార్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ పనిచేసినటువంటి పోస్టు ఇక్కడ ఎవరైతే ఉన్నాడో ఇతను మొత్తం వీళ్ళందరి దగ్గర మోసం చేసి ఇక్కడ నకిలీ పుస్తకాలు రూపొందించి మొత్తం డబ్బులన్నింటినీ కూడా సుమారు వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం 50 నుంచి 60 లక్షల రూపాయల పైగా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. వీళ్ళు దాదాపు ఈ 10 రోజుల నుంచి ఈ పోస్టులతో మోసం చేశాడు కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది సానుకూలంగా స్పందించారు, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే పోస్టల్ పై అధికారులు ఉన్నారో ఈ సిరిపూడికి లింక్గా ఉన్నటువంటి పిట్లవారిపాలెం అధికారులు కానీ బాపట్ల జిల్లా పోస్టల్ అధికారులు కానీ త్వరితగతిన ఎంక్వైరీ చేయించి వీళ్ళ డబ్బులు ఇప్పించడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేయట్లేదు. చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తున్నాము, డబ్బులు ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తాం, అతను దొరకాలని చెప్తున్నారు. ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూరుకుంటేనే వీళ్ళు డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి. ఈరోజు ఆయన మొత్తాన్ని మోసం చేసి డబ్బులు ఎక్కొట్టి పారిపోవచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ దీంట్లో ఎవరైతే పై అధికారులు ఉన్నారో సిరిపూడి పోస్టుల దాని నుంచి 10 సంవత్సరాల కాలంలో పై వాళ్ళకి డబ్బులు జమ కాకపోతుంటే ఎందుకు జమ కాలేదని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం 2-3 నెలల క్రితం కొంతమంది ఇంటికి పిలిపించి కొంతమంది డబ్బులు ఇచ్చాంట. 6-7 నెలల క్రితం ఇక్కడ ఈ రకమైన వ్యవహారం జరుగుతున్న బయటకు వచ్చింది. 6-7 నెలల నుంచి వ్యవహారం బయటకు వస్తే పైన ఉన్నటువంటి పిట్లవారిపాలెం కానీ బాపట్ల కానీ పోస్టుల అధికారులు ఏం చేస్తా ఉన్నారు? వీళ్ళకు కూడా దాంట్లో ఏమైనా వాటా ఉందా? ఎందుకు పట్టించుకోలేదు మేము ప్రశ్నిస్తాను. ఈ బాధితులు ఈరోజు చెప్తా ఉన్నారు, నాకు 4 లక్షల రూపాయలు రావాలి, 4 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడం తప్పితే శరణ్యం లేదు. ఈరోజు ఆడపిల్ల పెళ్లి చేసే పరిస్థితి లేదు, ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి దీన్ని ప్రజా సమస్యగా పరిష్కారం చేయాలి. నూతన ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం గ్రీవెన్సీలు పెట్టినాయి. రేపు బాపట్ల గ్రీవెన్సీల్లో ఈ సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాము. అప్పటికీ పరిష్కారం కాకపోతే ప్రజలందరూ కూడా సిరిపూడి తపాలా బాధితుల కమిటీ తరఫున ఇది మండల కేంద్రంలో నగర మండల కేంద్రంలో దీన్ని ఆందోళన చేయడం కోసం సిద్ధపడతాము. వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకే తపాలా బాధితులు ఎవరైతే ఉన్నారో సిరిపూడి తపాలా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి తరఫున మేము వివిధ ప్రజా సంఘాలకు మేము నిలబడతాము. వీళ్ళందరూ